వైఎస్ఆర్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ. ప్రొద్దుటూరులోని పూజ ఇంటర్నేషనల్ స్కూల్ డీన్ అని చెప్పుకుంటున్న గణేష్ రెడ్డిపై చర్యల కొరకు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ గారికి వినతి. ఈ రోజు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని చౌడూరు దగ్గర గల పూజ ఇంటర్నేషనల్ స్కూల్ డి అని చెప్పుకుంటున్న గణేష్ రెడ్డిపై చర్యల కొరకు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాయలసీమ పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములపాకు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థుల కోసం, అనాథల కోసం, ఎయిడ్స్ పేషెంట్ల కోసం రాజారెడ్డి గారు డాడీ హోం మరియు పూజ ఇంటర్నేషనల్ స్కూలు స్థాపించారని, పలువురు అనాథల ఉన్నత చదువులకు భవిష్యత్తుకు తోడ్పడ్డారని, అటు తర్వాత రాజారెడ్డి గారి హత్య తర్వాత స్కూల్ బీన్ అని చెప్పుకుంటున్న గణేష్ రెడ్డి పలు అసాంఘిక కార్యకలాపాలలో భాగస్వామి అయినందువలన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇతని మీద పలు కేసులు నమోదై అయి ఉన్నాయని, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు నమోదు అయి ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన విషయంలో కూడా ఇతని మీద ఫిర్యాదులు ఉన్నాయని, ఇతను పూజ స్కూల్ నందు తిష్టవేసి పూజ స్కూల్ ప్రతిష్టను దెబ్బతీస్తూ స్కూల్ ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని, ఎవరైనా ప్రశ్నిస్తే స్కూలు ఆవరణలోనే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని, ఈ విషయాలన్నిటి మీద జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ గారికి వివరించడం జరిగిందని, త్వరలో ఈ విషయంపై చర్యలు ఉంటాయని ఆశిస్తున్నామని నాయకులు తెలియజేశారు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులకు ఈ విషయం చేరవేశామని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిని మరియు లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని కూడా త్వరలో కలవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో ములపాకు ప్రతాప్ రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సంఘం రంగనాయకులు, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య, మాదిగ వర్గం 7095523886. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు. ప్రొద్దుటూరులోని పూజా ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి ముఠా నాయకులైనటువంటి గణేష్ రెడ్డి మరియు భవ్యాల అరాచకాలపై కడప కలెక్టరేట్ దగ్గర నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనంతరం కలెక్టర్ గారికి ప్రజా ఫిర్యాదుల వేదిక ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి రాజారెడ్డి గారు పూజా ఇంటర్నేషనల్ స్కూళ్లను మరియు డాడీ హోమ్ ని ఎయిడ్స్ పేషెంట్ల కోసం, అనాథల కోసం స్థాపించారు. ఆయన హత్య అనంతరం అక్కడ కొన్ని ముఠాలు చేరి అక్కడ ఉన్నటువంటి డాడీ హోమ్ ఆస్తులను గాని, పూజ ఇంటర్నేషనల్ స్కూల్ ఆస్తులను గాని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో డీన్ అని చెప్పుకుంటున్న పులివెందుల ముఠాకు సంబంధించినటువంటి జగన్ మనిషిని చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తి గణేష్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇతని మీద రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కేసులు కూడా నమోదై ఉన్నాయి. విజయవాడలో ఉద్యోగాలకు ఇస్తానని చెప్పి కడప జిల్లాలో డబ్బులు గుంజుకొని మోసం చేసిన కేసు ఒకటి ఉంది. అదేవిధంగా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ నందు 2 కేసులు నమోదై ఉన్నాయి. అదే సమయంలో విజయవాడకు చెందినటువంటి ఒక వ్యక్తిని కారు తీసుకొని కారు ఇవ్వకుండా కొట్టి పంపించిన విషయంలో కూడా రీసెంట్ గా జైలుకు పోయినాడు. ఇతడు ఆ స్కూల్లో చేరి పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడమే కాకుండా స్కూల్ కు చెడ్డ పేరు తెస్తున్నాడు. తద్వారా స్కూల్ ను ఊహించిన తర్వాత ఆ ఆస్తులను కబ్జా చేయడానికి ఇతగాడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కడప కలెక్టర్ గారికి నేను చేసే విన్నపం ఒకటే ఏమిటంటే, ఈ గణేష్ రెడ్డిని తక్షణం ఆ పూజా స్కూల్ నుంచి తొలగించి అతని భార్య నుండి ఈ పూజా స్కూల్ ఆస్తులను మరియు డాడీ హోమ్ ఆస్తులను కాపాడాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇతని గత క్రిమినల్ చరిత్రను పరిశీలించి జిల్లా ఎస్పీ గారు కూడా ఈ విషయంలో స్పందించాలని కోరుతున్నాం. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది. సిట్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా సభ్యులు ఉన్నారు. వాళ్ళు నివేదిక ఇచ్చున్నారు ఈ విషయం మీద. కాబట్టి మళ్ళీ జిల్లా ఎస్పీ గారు స్పందించాలని కోరుతున్నాం. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం వచ్చి చెప్తున్నారు.